మ్మ్, ఫోన్ రింగ్ అవుతుంది. అవతలి వ్యక్తి హెలో అనగానే మాట్లాడే వ్యక్తి చేతిలో అంటే ఆ కాలింగ్ ఎగ్జిక్యూటివ్ చేతిలో కేవలం ఒక 15 సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. అవును, కరెక్ట్. ఆ 15 సెకండ్లలో వాళ్ళ అటెన్షన్ని పట్టుకోలేకపోతే కాల్ కట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. డిజిటల్ మార్కెటింగ్లో ముఖ్యంగా ఈ మెటా యాడ్స్ రంగంలో అడుగుపెట్టే ఒక బిగినర్ ఫీమేల్ కాలింగ్ ఎగ్జిక్యూటివ్కి ఇది ప్రతిరోజు ఎదురయ్యే పరిస్థితే కదా. అవును, అసలు ప్రతి గంట ఎదురయ్యే ఛాలెంజ్ ఇది. రైట్. ఈరోజు మన డీప్ డైవ్లో దీని గురించే డీకోడ్ చేయబోతున్నాం. ఒక బిగినర్ కోసం డిజైన్ చేసిన ఒక అద్భుతమైన ఆడియో స్టైల్ ట్రైనింగ్ మాన్యువల్ని మనం ఇప్పుడు పరిశీలించబోతున్నాం. ఇందులో చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కస్టమర్ల గురించి ఏమీ తెలియని బిగినర్ స్థాయి నుండి వాళ్ళ బిజినెస్ని పూర్తిగా మార్చే కన్సల్టెంట్గా ఎలా మారొచ్చు అనేది ప్రాక్టికల్గా చెప్పారు. అవును. ఈ సోర్స్లో నాకు బాగా నచ్చిన పాయింట్ ఒకటుంది. అదేంటంటే ఒక పెద్ద మైండ్ సెట్ షిఫ్ట్తో ఇది మొదలవుతుంది. అంటే ఆ కాలింగ్ ఎగ్జిక్యూటివ్ పని కేవలం అమ్మడం కాదు, కస్టమర్ని అర్థం చేసుకుని సరైన దారి చూపించడం. నిజంగా అది చాలా పవర్ఫుల్ మైండ్ సెట్. ఎందుకంటే చాలామంది ఫోన్ ఎత్తగానే ఒక టేప్ రికార్డర్లాగా వాళ్ల సర్వీసెస్ గురించి చెప్పేస్తుంటారు. అది అతిపెద్ద తప్పు. ఎగ్జాక్ట్లీ. అసలు మనం ఎవరికైనా కాల్ చేసినప్పుడు వాళ్లకి మన సర్వీసెస్ మీద ఎలాంటి ఆసక్తి ఉండదు కదా. వాళ్లకు ఆసక్తి ఉండేదల్లా వాళ్ల బిజినెస్ రిజల్ట్స్ మీదే. కరెక్ట్. అందుకే ఈ మాన్యువల్లో ప్రతి కాల్లో అనుసరించాల్సిన ఒక గోల్డెన్ ఫార్ములాను ఇచ్చారు. ఆ ఫార్ములా ఏంటి? ముందుగా కనెక్షన్, తర్వాత వాళ్ల సమస్య ఏంటో తెలుసుకోవడం, ఆ పైన పరిష్కారం చూపించడం, లాస్ట్లు కాల్ టు యాక్షన్. రైట్. కనెక్షన్, ప్రాబ్లం, సొల్యూషన్ అండ్ కాల్ టు యాక్షన్. ఇది వింటుంటే నాకొక విషయం గుర్తొస్తుంది. ఇది అచ్చం మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లుంది కదా. అవునా? ఎలా? అంటే డాక్టర్ ముందుగా మన సమస్య ఏంట్రా అడుగుతారు, కానీ చూడగానే వెంటనే మందులు రాసేవారు కదా. కాలింగ్ కూడా అంతే అయ్యుండాలి. ఫస్ట్ కూర్చోబెట్టి సమస్య ఏంటి అని తెలుసుకోవాలి. అవును, ఆ డాక్టర్ ఎనాలజీ ఇక్కడ పర్ఫెక్ట్గా సూట్ అవుతోంది. అసలు ఒక పేషెంట్ వెళ్ళినప్పుడు డాక్టర్ తన డిగ్రీల గురించి, ఎక్విప్మెంట్ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా చిరాకొస్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ బిగినర్స్ కోల్డ్ కాలింగ్లో చేసేది అదే. మేము ఎస్ఈఓ చేస్తాము, మెటా యాడ్స్ రన్ చేస్తాము అంటూ టెక్నికల్ పదాలతో కస్టమర్పై సమాచారం రుద్దేస్తారు. అవును. ఆ టెక్నికల్ పదాలు వినగానే కస్టమర్ వెంటనే డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకా పదాలతో పనిలేదు. వాళ్ళకి కావాల్సింది సేల్స్. రైట్. అందుకే ఎక్స్పర్ట్స్ ఎప్పుడూ కస్టమర్ సమస్య గురించి మాత్రమే మాట్లాడతారు. ఇక్కడ బేసిక్ రూల్ ఏంటంటే తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, కస్టమర్తో మాట్లాడించాలి. కనెక్షన్ ఎలా బిల్డ్ చేయాలి? దీనికోసం మాన్యువల్లో ఒక క్లియర్ కాల్ ఫ్లో స్ట్రాటజీ ఇచ్చారు. ఇది ఒక ఫ్లో చార్ట్ లాగా పనిచేస్తుంది. ముందుగా కస్టమర్లను ఎలా సంపాదిస్తున్నారో నెమ్మదిగా అడగాలి. అంటే వాళ్ళ కరెంట్ సిచ్యువేషన్ తెలుసుకోవడం అన్నమాట. అవును. ఆ తర్వాత వాళ్లకున్న అసలు ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చెయ్యాలి. అసలు లీడ్స్ రావడం లేదా, లేక వస్తున్న లీడ్స్కి క్వాలిటీ లేదా అని కనుక్కోవాలి. రైట్. ఆ తర్వాత వాళ్ళ గోల్ ఏంటో కూడా అడగాలి కదా. సోర్సెస్లో దీనికోసం కొన్ని రియల్ లైఫ్ ఉదాహరణలు కూడా ఇచ్చారు కదా. అవును. ఒక మ్యూజిక్ అకాడమీ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక మ్యూజిక్ అకాడమీ ఓనర్కి కాల్ చేసినప్పుడు డైరెక్ట్గా మేము మీ బిజినెస్ పెంచుతామని చెప్పకూడదు. మరెలా అడగాలి? ప్రస్తుతం మీ అకాడమీకి స్టూడెంట్స్ ఎలా వస్తున్నారు సార్? లోకల్ రిఫరెన్స్ ద్వారా వస్తున్నారా అని ప్రశాంతంగా అడగాలి. అప్పుడు ఆ ఓనర్ తన ప్రాబ్లం చెప్తాడు. అంటే ఎంక్వైరీలు వస్తున్నాయి కానీ నిలకడలేదనో, లేదా వీకెండ్స్లో ఎవరో రావటం లేదనో వాళ్లే చెప్తారు కదా. ఎగ్జాక్టులీ. అప్పుడు ఆ కాలర్ ఒక నిర్దిష్టమైన పరిష్కారం చెప్పాలి. మీ చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్ని మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళు డైరెక్ట్గా మీ వాట్సాప్కి మెసేజ్ చేసేలా యాడ్స్ రన్ చేస్తాము అని చెప్పాలి. వావ్, ఇది చాలా క్లియర్గా ఉంది. ఇంకొక డెంటల్ క్లినిక్ ఉదాహరణ కూడా ఉంది. డెంటిస్ట్కి కాల్ చేసి యాడ్స్ గురించి మాట్లాడితే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అవును, వాళ్ళకా టెక్నికల్ టర్మ్స్ అవసరం లేదు. రైట్. మీ క్లినిక్ చుట్టుపక్కల 5 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న పేషెంట్లు డైరెక్ట్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకునేలా ఒక సిస్టమ్ సెటప్ చేస్తాం అని చెప్పాలి. అప్పుడు ఆ డెంటిస్ట్కి విజువలైజ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. కరెక్ట్. అలా చెప్పినప్పుడు వాళ్ళకి సొల్యూషన్ డైరెక్ట్గా కనిపిస్తుంది. కానీ ఇక్కడ నాకొక ప్రాక్టికల్ డౌట్ వస్తోంది. ఇదంతా మనం ఒక స్క్రిప్ట్ లాగా ప్రిపేర్ అయ్యి కాల్ చేస్తాం. కానీ అవతలి వ్యక్తి అంత ఓపికగా వినరు కదా. కస్టమర్ బిజీగా ఉండి కాల్ కట్ చేయబోతేనో? రైట్. ఇది చాలా కామన్గా జరిగేదే. అవును. లేదా ఫోన్ ఎత్తగానే అసలేమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే అప్పుడు ఆ బిగినర్ కాలర్ ఎలా రియాక్ట్ అవ్వాలి?
ఇక్కడే అసలైన సైకాలజీ గేమ్ స్టార్ట్ అవుతుంది. కస్టమర్ బిజీగా ఉండి నాకు టైం లేదు అని ముఖం మీదే చెప్తే బిగినర్స్ కంగారు పడిపోయి ఒక్క నిమిషం ప్లీజ్ వినండి అని బతిమాలుకుంటారు. అవును, అలా బతిమాలితే వాల్యూ పోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఇది చాలా తప్పు. కస్టమర్ బిజీ అన్నప్పుడు వాళ్ళ టైంని రెస్పెక్ట్ చేస్తూ ఓకే సార్, మీరు బిజీగా ఉన్నట్టున్నారు, మళ్ళీ ఎప్పుడు కాల్ చెయ్యమంటారు అని ప్రశాంతంగా అడిగి ఫోన్ పెట్టేయాలి. ఓ, దీనివల్ల వాళ్లకు ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. మనం ఒక డెస్పరేట్ సేల్స్ పర్సన్లా కాకుండా ప్రొఫెషనల్లా కనిపిస్తాం. మరి సైలెంట్గా ఉంటే? కస్టమర్ సైలెంట్గా ఉంటే అంటే వాళ్ళు మీ మాటలు వింటున్నారు కానీ రెస్పాండ్ అవ్వట్లేదు. అప్పుడు అనవసరమైన సోది ఆపేసి నెమ్మదిగా వాళ్ళ బిజినెస్ జనరేషన్ గురించి ఒక ప్రశ్న వెయ్యాలి. అంటే డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడగాలి. అవును. ఇక్కడ సోర్సెస్ ఒక అద్భుతమైన ఫార్ములా ఇచ్చాయి. అదేంటంటే క్వెశ్చన్, 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 పిచ్, ఆ తర్వాత క్లోజ్. వరుసగా ప్రశ్నలు అడగడం ద్వారా వాళ్ల సమస్యను బయటికి తీసుకురావడం. రైట్. ఒక ప్రశ్న అడిగితే హ్యూమన్ బ్రెయిన్ దానికి సమాధానం ఆలోచించడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆ సైలెన్స్ బ్రేక్ అవుతుంది. వరుసగా మనమే మాట్లాడుకుంటూ పోకూడదు. అవును. కస్టమర్తో ఒక ఇంటరాక్షన్ బిల్డ్ చేశాకే మన పిచ్ ఇవ్వాలి. ఈ క్వెశ్చన్ టెక్నిక్ వినడానికి సింపుల్గా ఉన్నా ప్రాక్టికల్గా చాలా పవర్ఫుల్. అయితే కాల్ ఫ్లో బాగుంది, క్వెశ్చన్స్ అడిగాం, కానీ రియాలిటీలో కస్టమర్ ప్రశాంతంగా ఫ్లోలో వెళ్ళనివ్వరు. ఖచ్చితంగా. అభ్యంతరాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అవును కదా. నాకు ఇంట్రెస్ట్ లేదో, నాకు బడ్జెట్ లేదో అనో అబ్జెక్షన్స్ వస్తాయి. ఈ సోర్సెస్ ఈ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ గురించి చాలా లోతుగా చర్చించాయి. వాళ్ళు వద్దు అన్నప్పుడు భయపడకుండా దాన్ని ఎలా వాడుకోవాలి. ఇది తెలుసుకోవటం బిగినర్స్కి చాలా ముఖ్యం. అవతలి వ్యక్తి ఆసక్తి లేదు అన్నప్పుడు జనరల్గా మనం ఎందుకు సార్, మా సర్వీస్ వల్ల మీకు లాభాలున్నాయి అని వాదిస్తాం. అవును, కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ సోర్సెస్ ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ చెప్తున్నాయి. ఎప్పటికీ కస్టమర్తో వాదించవద్దు. వాళ్లను బలవంతంగా ఒప్పించడానికి అస్సలు ప్రయత్నించవద్దు. మరేం చేయాలి? దాని బదులు అక్నాలెడ్జ్, అండర్స్టాండ్, రెస్పాండ్ అనే ఫ్రేమ్వర్క్ వాడాలి. అంటే అంగీకరించడం, అర్థం చేసుకోవడం, ఆ తర్వాత నెమ్మదిగా స్పందించడం. వావ్, ఇది చూస్తుంటే ఒక ఫిజిక్స్ కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది. ఎదురుగా వస్తున్న ఫోర్స్ని మనం అడ్డుకుంటే అది క్రాష్ అవుతుంది. కానీ జూడో లాంటి మార్షల్ ఆర్ట్స్లో ఏం చేస్తారు? ఫోర్స్ని అడ్డుకోకుండా వాళ్ల వైపే మళ్లిస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కస్టమర్ వద్దు అని ఒక ఫోర్స్తో వస్తున్నప్పుడు మనం ఓకే అని అంగీకరించి వాళ్ల ఫ్లోలోనే వాళ్లకొక ప్రశ్న వేస్తున్నాం కదా. జూడో ఎనాలజీ చాలా పర్ఫెక్ట్గా సరిపోతుందిక్కడ. ఉదాహరణకు, కస్టమర్ నాకు ఆసక్తి లేదు అన్నారనుకోండి. దానికి కోపగించుకోకుండా ప్రశాంతంగా డీల్ చేయాలి. అంటే బహుశా ప్రస్తుతం మీకు తగినన్ని లీడ్స్ వస్తుండొచ్చు కదా అని అడగాలి. అవును. ఒకవేళ మేము ఇప్పటికీ వేరే ఏజెన్సీతో యాడ్స్ వేయిస్తున్నామని చెప్తే, చాలా సంతోషం సార్, అయితే వారు తీసుకొస్తున్న ఫలితాలతో మీరు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారా అని చిన్న డౌట్ క్రియేట్ చేయాలి. రైట్. అసలు కారణం బయటికి తీయాలి. కరెక్ట్. అసలు ఈ మాన్యుల్లో ఉన్న ఒక మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ ఏంటో తెలుసా? అభ్యంతరం చెప్పడమంటే వారిలో ఆసక్తి ఉన్నట్లే. అబ్జెక్షన్ మీన్స్ ఇంట్రెస్ట్. ఒక నిమిషం, అభ్యంతరం చెప్తే ఆసక్తి ఉన్నట్లా? అదెలా? వాళ్ళు నో అంటే నో కదా. కాదు, వాళ్ళు నిజంగా మిమ్మల్ని పట్టించుకోకపోతే అసలు ఏమీ మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తారు. కానీ వాళ్ళు బడ్జెట్ లేదనో, ఆలోచించి చెప్తాననో రిప్లై ఇస్తున్నారంటే వాళ్ళు ఎంగేజ్ అవుతున్నారు. ఓ రైట్. అంటే వాళ్ళకి ఏదో ఒక సందేహం లేదా భయం ఉందన్నమాట. ఆ భయాన్ని దూరం చేయడమే మన పని. అవును. బిగినర్స్ ఈ నో వినగానే భయపడిపోయి ఫోన్ పెట్టేస్తారు. కానీ ఒక ఎక్స్పర్ట్ ఆ నో వెనుకున్న అసలు కారణాన్ని వెతుకుతాడు. అర్థమైంది. అంటే ఆలోచించి చెప్తానన్నప్పుడు వాళ్ళు నిజంగా దేని గురించి ఆలోచిస్తున్నారో మనం కనుక్కోవాలి. బడ్జెట్ గురించా, మన మీద నమ్మకం లేక రిజల్ట్స్ వస్తాయో రావో అనా? కరెక్ట్. దాన్ని సున్నితంగా అడిగి తెలుసుకున్నప్పుడే ఆ సంభాషణ ముందుకు వెళ్తుంది. ఇది సేల్స్ కాల్స్ పట్ల ఉన్న భయాన్ని పోగొట్టే బెస్ట్ పాయింట్. నిజమే. సరే, ఫ్లో సెట్ అయింది. ఆబ్జెక్షన్స్ని ఆ జూడో టెక్నిక్తో హ్యాండిల్ చేశాం. ఇక కాల్ చివరి దశకొద్దాం. ఈ క్లోజింగ్ అనేది ఎలా చేయాలి? డీల్ని విజయవంతంగా ఎలా ముగించాలి? క్లోజింగ్ అనగానే చాలా మందిదొక అపోహ ఉంటుంది. ఏదో మాయమాటలు చెప్పి కస్టమర్ని ఒప్పించి క్రెడిట్ కార్డ్ గీకించేయడం అనుకుంటారు. అవును, చాలా వరకు సినిమాల్లో అలాగే చూపిస్తారు కదా. కానీ సోర్సెస్ ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాయి. క్లోజింగ్ అంటే బలవంతం చేయడం కాదు, కస్టమర్కు ఒక స్పష్టత, నమ్మకమివ్వడం, వాళ్లు నిర్ణయం తీసుకోవడానికి ఒక దారి చూపించడం. దీనికోసం ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? అవును, కొన్ని సైకలాజికల్ టెక్నిక్స్ ఇచ్చారు. మొదటిది అజంప్టివ్ క్లోజ్.
కస్టమర్కు ఆసక్తి ఉంది అని మీకు అనిపించినప్పుడు వాళ్ళని డిసిజన్ తీసుకోమని అడగకూడదు. అంటే వాళ్ళు ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నట్లుగా మనం మాట్లాడాలా? ఎగ్జాక్ట్లీ. సరే సార్, మీ ప్రాబ్లం అర్థమైంది. మనం ఒక చిన్న క్యాంపెయిన్తో మొదలు పెడదాం అని కాన్ఫిడెంట్గా చెప్పాలి. ఇది బావుంది. రెండవది చాయిస్ క్లోజ్ అని కూడా ఉంది కదా? అంటే కస్టమర్కి చేద్దామా వద్దా అనే ఆప్షన్ ఇవ్వకుండా ఎప్పుడు చేద్దాం అనే ఆప్షన్ ఇవ్వడం. అవును సార్, ఈ క్యాంపెయిన్ని ఈ వారం మొదలు పెడదామా లేక వచ్చే వారం స్టార్ట్ చేద్దామా అని అడగడం. రైట్. దీనివల్ల వాళ్ళ బ్రెయిన్ ఆటోమేటిక్గా వారం గురించి ఆలోచిస్తుంది తప్ప అసలు క్యాంపెయిన్ చెయ్యాలా వద్దా అనే ఆలోచనలోకి వెళ్ళదు గదా? కరెక్ట్. ఇక్కడ మాన్యువల్లో ఒక పవర్ లైన్ కూడా ఇచ్చారు. సార్, ఆలోచిస్తూ ఆగిపోయే బదులు ఒక చిన్న బడ్జెట్తో టెస్ట్ చేసి నిజమైన రిజల్ట్స్ చూద్దాం, స్టార్ట్ చేద్దామా అని అడగాలి. వావ్, ఇది చాలా కాన్ఫిడెంట్గా ఉంది. అయితే ఇక్కడ బిగినర్స్కి ఎదురయ్యే అతి పెద్ద స్పీడ్ బ్రేకర్ ఒకటుంది. అన్నీ బాగానే మాట్లాడతారు, కస్టమర్ కూడా పాజిటివ్గానే ఉంటాడు. సడన్గా ప్రైస్ గురించి అడుగుతారు. అవును. సరే, దీనికెంత ఖర్చవుతుంది అని అడుగుతాడు. ఈ ప్రశ్న వినగానే బిగినర్స్ కంగారు పడిపోయి వెంటనే ఒక పెద్ద అమౌంట్ చెప్పేస్తారు. అక్కడ కస్టమర్ సైలెంట్ అయిపోతాడు. రైట్. ఈ సిచ్యువేషన్ని ఎలా డీల్ చేయాలో కూడా సోర్సెస్ క్లియర్గా చెప్పాయి. ప్రైజ్ అడిగినప్పుడు కాస్ట్ మీద కాకుండా ROI అంటే రాబడి మీద దృష్టి పెట్టాలి. అవును సార్, బడ్జెట్ అనేది మీ లక్ష్యాల మీద ఆధారపడి ఉంటుంది. 10 లీడ్స్ కావాలంటే ఒక బడ్జెట్, 100 లీడ్స్ కావాలంటే ఇంకో బడ్జెట్ అని చెప్పాలి. కరెక్ట్. మా లక్ష్యం మీరు పెట్టిన ప్రతి రూపాయికి సరైన రాబడి తీసుకురావటం అని వాళ్లకి నమ్మకం కలిగించాలి. ఆ తర్వాత రిస్క్ తగ్గించేలా ఒక చిన్న బడ్జెట్ టెస్ట్ను ఆఫర్ చేయాలి. అంటే ఫస్ట్ ఒక చిన్న అమౌంట్తో టెస్ట్ రన్ చేద్దాం, రిజల్ట్స్ చూశాక బడ్జెట్ పెంచుకుందామని చెప్పినప్పుడు కస్టమర్కి ఒక సేఫ్టీ ఫీలింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ బిగినర్స్ చేసే ఇంకొక పెద్ద తప్పు ఏంటంటే అంతా వివరించాక సర్ మీకు ఆసక్తి ఉందా అని అడగటం. ఒక్క నిమిషం. మీకు ఆసక్తి ఉందా అని అడగటంలో తప్పేంటి? చాలా క్యాజువల్గానే ఉంది గదా? క్యాజువల్గానే ఉంటుంది, కానీ సైకలాజికల్గా ఇదొక పెద్ద తప్పు. మీకు ఆసక్తి ఉందా అని అడిగినప్పుడు మీరు కస్టమర్కు ఆలోచించే అవకాశాన్ని ఇస్తున్నారు. వాళ్ల బ్రెయిన్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అని క్యాల్కులేట్ చేసుకుంటుంది. ఓ, అర్థమైంది. మరి ఏమడగాలి? ఇది నేరుగా యాక్షన్ తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది. పైగా ఇక్కడ మనం అనే పదం వాడటం వల్ల ఒక పార్ట్నర్షిప్ ఫీలింగ్ కలుగుతుంది. రైట్, దట్స్ ఎ పవర్ఫుల్ పాయింట్. మనం స్టార్ట్ చేద్దామా అని అడగటం చిన్న మార్పైనా దాని ప్రభావం చాలా పెద్దది. ఇక ఈ మాన్యువల్ చివర్లో ఒక రోజువారీ వర్క్ఫ్లో గురించి కూడా చెప్పారు కదా? అవును. కోల్డ్ కాలింగ్లో సక్సెస్ అవ్వాలంటే కేవలం మాటలుంటే సరిపోదు, ఒక క్రమశిక్షణ కూడా కావాలి. రోజుకు కనీసం 20-30 క్వాలిటీ కాల్స్ చేయడం చాలా ముఖ్యం. ప్రతి కాల్ తర్వాత స్టేటస్ అప్డేట్ చేయడం. అన్నిటికంటే ముఖ్యం వెంటనే వాట్సాప్ ఫాలోఅప్ పంపడం. ఈ ఫాలోఅప్ గురించే ప్రతి ఎక్స్పర్ట్ చెప్తుంటాడు. మొదటి కాల్లో ఎవ్వరూ లక్షల రూపాయల డీల్స్ ఓకే చేయరు. చాలా డీల్స్ ఫాలోఅప్లోనే క్లోజ్ అవుతాయని సోర్సెస్ స్పష్టం చేస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే ఈ మొత్తం ట్రైనింగ్ సారాంశం ఒకే వాక్యంలో చెప్పొచ్చు. ఎక్కువ స్మార్ట్గా కనిపించడానికి ప్రయత్నించవద్దు, స్పష్టంగా ఉండడానికి ప్రయత్నించండి. అవును. డోంట్ ట్రై టు బీ స్మార్ట్, ట్రై టు బీ క్లియర్. మీరేదో ఇంగ్లీష్ పదాలు వాడి నాలెడ్జ్ చూపించుకోవడం కాదు, కస్టమర్ ప్రాబ్లంని మీరు అర్థం చేసుకున్నారని వాళ్లకి ఫీల్ అయ్యేలా చేయాలి. నిజమే. కమ్యూనికేషన్ అసలు ఉద్దేశ్యం కనెక్ట్ అవడమే కాని మన గొప్పతనం నిరూపించుకోవడం కాదు. ఈ టెక్నిక్స్ అన్నీ కేవలం మార్కెటింగ్కే కాకుండా మనుషుల సైకాలజీని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి కదా? ఖచ్చితంగా. ఎందుకంటే మనం ప్రతిరోజూ ఏదో ఒకటి అమ్ముతూనే ఉంటాం. ఒక ఐడియాని మన బాస్కి అమ్మడం కావచ్చు, మన అభిప్రాయాన్ని ఫ్రెండ్కి చెప్పడం కావచ్చు. ప్రతి చోటా ఈ అండర్స్టాండింగ్ అప్రోచ్ అనేది పనిచేస్తుంది. 100%. అయితే ఈ డిస్కషన్ని ముగించే ముందు ఒక లోతైన ఆలోచనను అందరికీ వదిలివేయాలనుకుంటున్నాను. మనం సాధారణంగా ఎవరినైనా ఒప్పించాలి అంటే లాజిక్ వాడితే సరిపోతుందనుకుంటాం. అవును, 2-3 లాజికల్ పాయింట్స్ చెప్తే కన్విన్స్ అవుతారని ఆశిస్తాం. రైట్. మనుషులను ఒప్పించటం ఒక మ్యాథ్స్ ఫార్ములా అనుకుంటాం. కానీ ఈ మాన్యువల్లో చెప్పినట్లుగా మనుషులు ఏనాడూ కేవలం లాజిక్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోరు. వాళ్ళు ఎమోషన్తో నిర్ణయం తీసుకుని దాన్ని లాజిక్తో సమర్థించుకుంటారు. ఇది చాలా లోతైన పాయింట్. అవును. ఎవరికైనా సరే ఆ నిర్ణయం తీసుకోవడం ఎప్పుడైతే ఈజీగా మరియు సేఫ్గా అనిపిస్తుందో అప్పుడే వాళ్ళు ఎస్ చెబుతారు. మరి మనం మన చుట్టూ ఉన్న వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు లాజిక్ మాత్రమే వాడుతున్నామా?
లేక వాళ్ళ అభ్యంతరాలను అర్థం చేసుకొని వాళ్ళకి సురక్షితమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామా అనేది ప్రశ్నించుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఇదే ఈ రోజుటి బిగ్ థాట్. మరో ఆసక్తికరమైన డీప్ డైవ్తో మళ్ళీ కలుద్దాం.